అందరికీ నమస్తే అండి. ఎప్పుడో 14 సంవత్సరాల కిందటి నాది కేసు. ఆ కేసులో గత నెలలో జైలు శిక్ష పడింది. సర్లే, ఇంకా వ్యవస్థలు బలంగానే ఉన్నాయి, బతికే ఉన్నాయి, కాస్త ఆలస్యమైనా సరే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అని దేశవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ప్రజలు భావించారు. అంతలోనే లేదు వ్యవస్థలేమో అంత గొప్పగా లేవు, అంత బలంగా లేవు, బలహీనతలు కూడా చాలా ఉన్నాయి, లొసుగులు కూడా చాలా ఉన్నాయి, సో పడిన శిక్ష నుంచి తప్పించుకునే మార్గాలు అనేకం ఉన్నాయి అని ఈరోజు నిరూపితమైంది. నేను ఏ కేసు గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు. ఓబులాపురం మైనింగ్లో ఆయన చేయని అక్రమాలంటూ లేవు. ₹1 పర్మిషన్ తీసుకుని 10 రూపాయలు తవ్వేసిన ఘనత అయింది. ఆయన వలన ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం. అఫీషియల్గా సిబిఐ నిర్ధారించింది దాదాపుగా 4,700 కోట్ల వరకు అవినీతి జరిగింది అని. కానీ అనఫీషియల్గా దాదాపుగా 50,000 కోట్లకు పైగా అతిపెద్ద స్కామ్ అది. అనంతపురం జిల్లా అంటే రాయలసీమ ప్రాంతంలో ఓబులాపురం ప్రాంతంలో మైనింగ్ లీజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ లీజు అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని అనఫీషియల్గా బీభత్సంగా తవ్వేశారనమాట. 100 కోట్లు 1000 కోట్లకు పడగలెత్తాడు ఆయన. ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత 2010-11 ఆ టైంలో ఈ కేసు మీద సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి రకరకాల దశల వారీగా ఛార్జ్ షీట్లు వేసి అప్పట్లోనే గాలి జనార్దన్ రెడ్డి గారిని అండ్ ఇంకొక 6గురిని అప్పట్లోనే అరెస్ట్ చేశారు. సో ఈ కేసు నుంచి బయటపడడానికి జనార్దన్ రెడ్డి గారు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. సో చివరికి ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారితో సహా మరో 6గురి మీద తప్పు ఉంది, అవినీతి జరిగింది అని నిర్ధారించిన సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి గారితో సహా ఇంకొక 6గురికి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. దాంతోపాటు 10 లక్షలు ఎంతో జరిమానా వేశారు. సో దీనిలో సిబిఐ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద, ఆదేశాల మీద గాలి జనార్దన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ బ్యాచ్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు నిన్నటి వరకు వాదనలు విన్నది, ఈ రోజుకు తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు పొద్దున్న తీర్పు మనం పరిశీలిస్తే కింది కోర్టు వేసిన శిక్షను నిలుపుదల చేసింది. అంటే జైలు శిక్షను మీద స్టే ఇచ్చిందనమాట. ఇప్పటికే ఆయనకు జైలు శిక్ష పడినప్పుడు దేశవ్యాప్తంగా మీడియా సంబరాలు చేసుకున్నారు ఒక రకంగా చాలామంది. అమ్మయ్య, అవినీతి పరులకు, దోషులకు ఖచ్చితంగా శిక్ష పడతాది, ఎప్పటికైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు అని ఒక నమ్మకం కలిగింది. 14 ఏళ్ల తర్వాత ఈ కేసు చిక్కుముళ్ళు వీడాయి. సో గాలి జనార్దన్ రెడ్డి గారి తర్వాతే అప్పట్లో సంచలనంగా ఉన్న సిబిఐ కేసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు. సో గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 ఏళ్ళు జైలు శిక్ష అంటే, ఆయన ఒక కేసులో ముద్దాయి, ఒక కేసులోనే ఆయనకి 7 ఏళ్ళు జైలు శిక్ష అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసుల్లో ముద్దాయి కాబట్టి ఈయనకి భారీగా శిక్ష ఉంటుందని టీడీపీ మీడియా వల్ల కూడా విపరీతంగా వీడియోలు, వార్తలు వచ్చాయి. సో తీరా ఇప్పుడు చూసేసరికి గాలి జనార్దన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళలేదు, జైలు శిక్ష అనుభవించలేదు. చాలా సింపుల్గా రివ్యూ పిటిషన్ వేశారు, అతనికి అనుకూలమైన తీర్పు వచ్చేసింది. సో ఇవి మన వ్యవస్థలో ఉన్న బలహీనతలు కావా? అంత అతను అవినీతి చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు అని సిబిఐ నిర్ధారించిన తర్వాత, దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాతే కదా కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. సో మరి హైకోర్టులో ఇమీడియట్గా స్టే ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇదే మన దేశంలో సమస్య. చట్టంలో ఉన్న లొసుగులు, వ్యవస్థల్లో ఉన్న లోపాలు చాలామంది వాడుకుంటారు. చాలామంది దాంతో అంటే ఎంత తప్పు చేసినా పర్వాలేదు, మనం తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అనేలా ఆలోచిస్తారు. ముఖ్యంగా పొలిటీషియన్స్ ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరుతారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పొలిటీషియన్స్ ఎవరైనా సరే వాళ్ళకున్న మైండ్కి అంటే ఎక్కడ పట్టపగలు అందరూ చూస్తుండగా దొంగతనం చేసినా సరే తప్పించుకుని వెళ్ళే మార్గాలు వాళ్ళకు ఉంటాయన్నమాట. మాటకారితనం ఉంటుంది, మార్గం ఉంటుంది, టీం ఉంటుంది, దానికి తగ్గట్టే వాడుకుంటారు. సో ఇప్పుడు మన దేశంలో ఇదో న్యాయ వ్యవస్థ మీద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసే తీసుకోండి, 14 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. అవునా? 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. అసలు ఆయన జోలికి ఎవ్వరూ వెళ్ళట్లా. డిశ్చార్జ్ ఆయన పిటిషన్లు అంటే సిబిఐ విచారణ కూడా పూర్తి అవ్వట్లా. ఆయనకు పూర్తి స్థాయిలో జైలు శిక్ష కూడా పడట్లా. ఈ 11 కేసుల్లో కొంతమంది దశల వారీగా డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, ఆ డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు ఏళ్ల తరబడి విచారణకు వెళ్ళడం, విచారణకు రావడం, తుది తీర్పు వచ్చేలోగా ఆ జడ్జి గారు రిటైర్ అయిపోవడం, లేదంటే బదిలీ అయిపోవడం, ఏదో ఒకటి జరిగి జగన్మోహన్ రెడ్డి గారి కేసు 13 ఏళ్ళైనా ఒక కొలిక్కి రాలేదు. ఎందుకంటే చాలా ప్లాన్డ్గా దీన్ని సాగదీస్తున్నారు. ఈ కేసుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని చాలా ప్లాన్డ్గా సాగదీస్తున్నారు. అంటే అదేంటి? న్యాయ వ్యవస్థలో ఉన్న లోపం. ఇప్పుడు ఒక డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటది
సాక్షి మీడియా కేసు ఉంది, జగతి పబ్లికేషన్స్, లేదా ఇంకేదో వ్యాన్ పిక్ ఉంది. సో దానిలో A1 నుంచి A10 వరకు ముద్దాయిలు ఉంటారు. ఎవరో A6 A7 నాకు ఈ కేసుతో సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. లేదా A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ కేసుతో సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. ఈ పిటిషన్ని కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా ఒక వారంలోనూ 10 రోజుల్లోనూ దీన్ని విచారించరు. సంవత్సరాలు గడిచిపోద్ది, నెలలు గడిచిపోద్ది, వాయిదాల మీద వాయిదాలు గడిచిపోతాయి. తీరా తుది తీర్పు వచ్చేలోగా ఆ జడ్జి గారు బదిలీ అవ్వడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం, రిటైర్మెంట్ కానీ జరుగుద్ది. అప్పుడు మళ్ళీ కొత్త జడ్జి వచ్చాక మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి వాదనలో. అయ్యా జడ్జి మారినంత మాత్రాన వాదనలో మొదటి నుంచి మొదలు పెట్టక్కర్లేదు, పాతయన్నీ ఉంటాయనడానికి లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ లొసుగులను వాడుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 14 ఏళ్ళు బయట ఉన్నారు. ఈ వ్యవస్థలో లోపాలను వాడుకునే సేమ్ ఇదే తరహా లోపాలతో హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకున్నారనమాట. థ్యాంక్ యూ.